సిద్దిపేట పట్టణంలోని వంగ నాగిరెడ్డి కాంప్లెక్స్ లో నిర్వహిస్తున్న శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులను వాతలు వచ్చే వరకు ఉపాధ్యాయులు కొట్టిన సంఘటన చోటు చేసుకుంది. దీంతో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు చితకబాదిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా విద్యా అధికారులు శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవడం లేదని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్ తెలిపారు. అయితే గోడల మీద వాళ్ళ పేరు రాసిరు. నన్ను పిలిచి క్యాబిన్లోకి పిలిచి డోర్ వేసి గొంతు పట్టి పైకి లేపి ముక్కు పట్టి కొట్టిరు. పెట్రోల్ శాంతి పెడితే ఒక్కొక్కరిని మీ ఖాళీలో కొడితే దేశానికి మంచి అవుతుంది అనుకుంటా మాట్లాడింది. ఇంకా ఒక్కొక్కరిని ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి కింద ఎత్తేస్తా అనుకుంటా మాట్లాడింది. ఏజీఎం సార్ పాడేటర్ కొడుతుంటే అయితే నాకు శుక్రవారం నాడు సాయంత్రం నాకు ఫోన్ చేసాడు సార్ చేసి మీ పిల్లలకి ఇలా పలక వాళ్ళు కొట్టాడు, ఇలా చేస్తారు పిల్లలు అందరూ కలిసి, మీ పిల్లలు ఇన్వాల్వ్ కూడా ఉందట అని చెప్పేసి మీరు రండి సార్ అని చెప్తే నేను రాలేదు సార్. నేను దూరం ఉన్నా సార్, నేను వచ్చానికి అసలు ఒక కామెంట్ దగ్గర ఉన్నాను, దగ్గర లోపల నేను కామెంట్ దగ్గర ఉన్నా. అయితే నేను వచ్చాక రాత్రి సార్ నేను పొద్దున వస్తానని చెప్పిన. సరే మా బాబుకు ఫుడ్ పడతలేదు, ఇక్కడ హాస్టల్ ఫుడ్ పడతలేదు. మా బాబు ఆటోకి వచ్చి ఫుడ్ ఇచ్చిపోతారు, మా బాబు మధ్యాహ్నం వచ్చి ఇచ్చిపోతారు వాళ్ళు. అయితే సార్ మా పొద్దున దాని బాధ నేనే వచ్చినాయ్యా, ఎప్పుడైనా సార్ ఫోన్ చేసిన నాకు సార్ పరిస్థితి అయిందని సార్ టిఫిన్ తీసుకొని నేనే వచ్చినాక ఇట్లా మా సార్ ఇట్లా సంగతి అని చెప్పి అర్జునించాం అంటే సీసీ కెమెరా వాళ్ళ కొట్టిన చెప్పి పలక వాళ్ళ కొట్టిన అంటే అదే సార్ మా ఒక్కొక్కరు వాళ్ళు కొట్టిన మధ్య అన్నీ అది ఒక్కటే చేసిండ అని సార్ కలిగితే అవసరం లేదు, టీసీ రాసిస్తారు సార్ ఆ రూమ్లో కూడా టీసీ రాసిస్తారు, తీసుకొని పోయి మీరు అవసరం లేదు నాకు అని సార్ అన్నారు. సిద్దిపేట పట్టణంలో శ్రీ చైతన్య పాఠశాల పేరు మీద వంగనాగిరెడ్డి కాంప్లెక్స్లో నిర్వహిస్తున్నటువంటి ఈ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులను తప్పు చేసిరనేటువంటి కారణంతో ఏజీఎం గారు చితకబాదినటువంటి సంఘటన ఈరోజు సిద్దిపేటలో నెలకొంది. దీనిలో తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ఇవాళ వాళ్ళు స్వతహాగా ఇవాళ విద్యార్థుల మీద చేయి చేసుకోవడాన్ని పీడీఎస్ విద్యార్థి సంఘంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ గతంలో కూడా ఈ కాంప్లెక్స్లో నడిపిస్తున్నటువంటి స్కూల్లో అనేక సందర్భాల్లో అనేక సంఘటనలు జరిగినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి దృష్టికి మేము తీసుకెళ్ళినాం. ఈ జిల్లా డిఈఓ గారి దృష్టికి కూడా మేము పలుమార్లు తీసుకువెళ్ళినా కూడా ఎలాంటి చర్యలు కూడా ఈ పాఠశాల మీద తీసుకోవట్లేదు అనేటువంటి విషయాన్ని మేము ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నాం. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళ లక్షలాది రూపాయలు ఇవాళ వాళ్ళ చదువుల కోసం వెచ్చించి ఈ పాఠశాలలో చదివిస్తూ ఉంటే వాళ్ళ ఈ శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం వాళ్ళ కల్పించాల్సినటువంటి మౌలిక వసతులు వాళ్ళకు కల్పించకుండా ఇవాళ అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. ఎంతసేపు వాళ్ళ మార్కుల కోసం వాళ్ళ ర్యాంకుల కోసం మాత్రమే వాళ్ళ ఆలోచన ఉంది తప్పితే వాళ్ళ విద్యార్థులకు వాళ్ళ సరైనటువంటి పౌష్టిక ఆహారం కూడా ఇవాళ వాళ్ళకు అందించట్లేదు అనేటువంటి విషయాన్ని ప్రధానంగా మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఇవాళ ఒక్కొక్క విద్యార్థి మీద చౌకగా ఇవాళ అతి తక్కువ ధరలకు ఇవాళ వస్తువులను తీసుకొచ్చి ఇవాళ వీళ్ళు హాస్టల్ నడుపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ పాఠశాల బిల్డింగ్ కూడా మేము ప్రధానంగా చెప్పదలుచుకున్నాం. 2 ఫ్లోర్లకు మాత్రమే అధికారికంగా అనుమతులు ఇచ్చినప్పటికీ కూడా 5 ఫ్లోర్లలో ఇప్పుడు